చిన్ని చిన్ని నీకు వింత చూపిస్తానా మా అమ్మ ధనరాసులు ఖజానా నిన్నే నిన్నే ఏమిటి కన్నీళ్ళు మా అమ్మ ఏమన్నా అందా ఏమలేదండి మరి ఓహో నేనే జ్ఞాపకం వచ్చాడా అవునండి చిన్నప్పటి నుండి అన్నయ్యని వదిలిపెట్టి ఉండలేదు అన్నయ్య ఎంతో గారాభంగా చూసేవాడు ఎంత అల్లరి చేసినా కన్న తల్లే చూసేది వదిన ఇప్పుడు వాళ్ళు ఎలాగున్నారో ఏమో సముద్రానికి ఆటుపోటులు ఉన్నట్టుగానే మానవుడు కూడా పట్టు ఊడిపో ఉండవలయను ఆహాహా ఎంత చక్కగా రాసుకున్నావయ్యా నీ జన్మ ధన్యమైంది అమృత గుడికి లాంటి మాటలు కదా అమ్మమ్మ నా పరీక్షలు అయిపోయాయి ఇంకే పరీక్షలు అయిపోయా నా తండ్రి పోయి తీరుగా పెళ్ళంతో ఆడుకున్నా ఆడిపో అలాగేనమ్మా రే దద్దమ్మా ఇట్లా పోయి ఆడుకోరంటే గంతులు వేసుకుంటూ పెడుతున్నావా రే మరి అంత పెళ్ళాం కొంగు చుతిరితే దానికి లోకు అయిపోతుందా మరైతే దాన్ని నా చక్క పుస్తకం తిరగమనే అమ్మా ముడి దాన్ని కాస్త భయభక్తుల్లో పెట్టాలంటే అంటున్నట్టు ఉండాలరా అప్రయోజకుడా నేను అప్రయోజకున్నా అది తెలుస్తూనే ఉందిగా నీ పెళ్ళి అయిన కొత్తలో 2 నెలలు నీ బాబు బుడబడాలని డబ్బు పంపాడు 3 నెలలు ఖాళీ వేలేశాడు ఇంకా ఎందుకు పంపించాలని ఇప్పటి వరకు ఒక్క ఉత్తరం కాసావా ఒక్క మాట అడిగావా ఇంకా ఎందుకమ్మా సెలవులేగా రే సెలవులో గెలవలు నాకు తెలియదురా వాళ్ళు అలా పంపిస్తూనే ఉండాలి నేను ఇలా పుచ్చుకుంటూనే ఉండాలి మనీ ఆటలు రే తప్పురా కళ్ళు పోతాయిరా లక్ష్యం వస్తుంటే వద్దని కొడతారా చెంపలేసుకో రే ఉత్తరం రాయి నేను రాయనమ్మా రాయో నా నాన్న నువ్వు రాయొద్దురా నువ్వు ఇంతటి ప్రయోజకుడు అని తెలిసే నిన్ననే రాయించి పడేశాను స్టాంప్ అంటించకుండా రిజిస్టర్ ఉత్తరం లాగా టపిమని అంది తీరుతుంది వాళ్ళకి 4వ రోజు వచ్చేస్తుంది మనీ ఆర్డర్ వెళ్ళు నీ పని చూసుకో రే అదెక్కడికి వెళ్ళమంటే పళ్ళం గదిలోకా వెళ్ళు మేడం ఇక్కడ చదువుకో ఓ చూస్తున్నాలే నేను మళ్ళీ వచ్చి చూస్తాను ఏమమ్మా ఇలా వచ్చావు అమ్మాయిని అత్తారింటికి పంపిస్తున్నానమ్మా ఆహా శుభం పంపించే అది కాదు వదిన ఇదిగో డబ్బు తీసుకొచ్చాను ఆ నగిస్తే తీసుకెళ్దామని అలాగే ఏమమ్మా నాకేం లెక్కలు రావనుకున్నావా వెర్రిదాన్ని అనుకున్నావా అసలు నేను లెక్క చూడనెక్కర్లేదు ఇలా దొంతర పట్టుకున్నానంటే తెలిసిపోతుంది అవును వదిన ఒక్క 5 రూపాయలు తక్కువ వచ్చింది అలా చెప్పు మరైతే 5 రూపాయలు తక్కువ వస్తే మా నాగమణి ఒప్పుకుంటుందా లేకపోతే నీకు ఇప్పించిన చేత్తో నన్ను పెట్టుకోమన్నావా విద్యా పాపాకల వాళ్ళు కాస్త పట్టు విడుపు లేకపోతే ఎలా చెప్పొద్దురా అయ్యో కాదు మరి నీకు అప్పిచ్చేటోడు ఏమన్నా నేను దేవుళ్ళం నువ్వు తిరిగి ఇచ్చేటోడన్నా అది దెయ్యాలం సరేలేమ్మా ఆ మిగతా 5 రూపాయలు తీసుకొచ్చి నగ తీసుకెళ్ళు వెళ్దామా వంటకు వేళ ఏమిటి వెళ్ళు అమ్మా తల్లి నాగమణి ఇదిగో నీ పని మీదే ఉన్నా వస్తున్నా అమ్మా వస్తున్నా అమ్మా 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 నీకు అప్పచెప్పేయాలి వస్తున్నా తల్లి వచ్చేసాను నాగమణమ్మ తల్లి వచ్చేసాను నీకో పరమాత్మ అమ్మా చిన్ని పిండి దెబ్బలేకపోతుందమ్మా పోనీ నువ్వు వెళ్ళి రుబ్బరా బాబు నీకు కాలేజీ సెలవులేగా కాలక్షేపం ఉంటుంది పో అది కాదమ్మా ఓ పావులా బాధేసి మిల్లుకు పంపించచ్చుగా ఓరి పిచ్చి సన్నాసి మిల్లుకు వారేస్తాడే నీ పొడిపిండిరా ఇది పప్పు ఈ పప్పులు రుబ్బరు మిల్లులోను కళ్ళం కష్టపడిపోతుందని మహాబాధపడిపోతున్నాడు రే మా కాలంలో నిమిషానికి బస్తా ధాన్యం దంచేవాడవరా పెద్ద చెప్పొచ్చావు గాని ఆ మాట చెప్పమందా నువ్వు చదువుతున్నావా ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడి చంపేసేస్తాను ఏమనుకున్నావు ఏమిటో బాబు చంద్రం బాగున్నారా రండి ఏం బాబు బాగున్నావా మా చిన్న కూర్చోండి ఇప్పుడే పిలుస్తా ఎవరు రామయ్య బాబు గారా రండి ఇంకా మర్యాద ఇంతవరకు పంపించలేదేం చూస్తున్నాను ఆలస్యం అయింది కదా తీసుకొచ్చేసారన్నమాట కూర్చోండి రే అబ్బాయి కాస్త దానం పంపించు త్వరగా ఇలా వచ్చి నేనే బాధపడతాను చేతులు శుభ్రంగా కడుక్కుని ఏమిటి ఇంతకీ డబ్బు తీసుకురాలేదన్నమాట ఊరికే చెల్లిని చూసేదాన్ని చేతులు ఇప్పుకుంటూ వచ్చావా నా తండ్రి బాగున్నావమ్మా వదిన అంతా బాగున్నారండి బాగున్నారమ్మా మీ వదిన నిన్ను తలుచుకోని రోజు లేదు ఇదిగో ఈ చీర ఇక్కమని పంపించు
ఏమిటమ్మా ఇంత చిక్కిపోయావే? నేను తిండి పెట్టడం లేదుగా నాయన. అది కాదండి. ఏది కాదయ్యా, నెలవారీ పంపించాల్సిన డబ్బులు పంపించడానికి టికాలు లేదు కానీ పెద్ద కబుర్లు చెప్తాడు. కబుర్లని పంపించాలనే అనుకున్నాను, కానీ ఇంతలో కుప్పలంటుకు పోయి పంట చేతికి రాలేదు. పరిస్థితులు తారుమారైపోయాయమ్మా. కుప్పలు అంటుకుపోయా? మరి ఇల్లు బాగానే ఉందిగా, పోనీ పండక్కైనా తీసుకెళ్ళమంటూ ఉందా లేదా? తీసుకువెడదామనే అనుకున్నాను, కానీ నాకు ఆ దృష్టం కలగలేదు. అందుకని ఒక్కసారి చెల్లెమ్మని చూసిపోదామని వచ్చాను. చూడడం అయిందిగా, ఇక బయలుదేరినైనా. అమ్మా, వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు ఒకళ్ళు ఏమిటా మాటలు? చాలే, ముద్దు వచ్చి పిల్లలు వెక్కిరించింది. రే చవట, నీ పెళ్లి ఎంతకాలం అయితే ఓ ముద్దు ముచ్చట తీరలేదే, అది గతిమాల సంబంధం చేసుకున్నావే నేను అడుగుతుంటే పైగా బాగా సమర్థిస్తున్నావా? ఏదో చిన్నవాడు కదండి. అవునాయన, వాడు చిన్నవాడనే మనం అందరం కలిసి వాడిని చెయ్యాల్సినంత అన్యాయం చేశాం. ఇదో పెద్ద గొప్ప సంబంధం, ఇలాంటి సంబంధం దొరకదు. చెల్లెలకు ముద్దు ముచ్చట్లు తీరుస్తారు, బావమరుల బుధాలను లెక్కించుకు ఊరేగుతారు. ఇలాంటి సంబంధం దొరకమన్నా దొరకదు అని చెప్పి ఆ పోషాలు చేస్తే మోసపోయాం, అన్యాయం అయిపోయి నాశనం అయిపోయాం. మేము ఇలాంటి గతిలేని సంబంధం ఏకపోయాం. అది కాదండి. ఏది కాదయ్యా, పైగా సిగ్గులాగా మాట్లాడుతున్నావు. సరే ఓ పారం తల్లి, మీ అన్నయ్య తెచ్చిన చీర చూసుకుని అక్కడే కూర్చొని ముడిచిపోతున్నావు ఏంటి? తెచ్చి మహానేసి కొట్టు. అవునండియా, నేను ఇంటికి కోడలైన దగ్గర నుంచి 20 చీరలే కట్టుకుంటున్నాను. నాకు ఈ చీర ఏపాటికి? ఈ చీర మాట్లాడుకో, ఈ చీర తీసుకెళ్లి వదిలికిచ్చాయి. నేను చాలా సంతోషించాను. చెప్పు, ఈ చీర వదిలే కట్టుకోమను. నా తల్లి, నా తల్లి, నా అమ్మే, ఇన్నాళ్ళకి నా కోడలు అనిపించావే అమ్మా. తల్లి ఏమయ్యా ఇంకా నిలబడ్డావే? బండి టైం అవ్వలేదు, వెళ్ళరా, మాకు చాలా పనున్నాయి. వెళ్ళు.